నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణలు చేస్తావు ఆ డిఎస్సి రెండు సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. మేము రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు గట్టిగా అడుగుతాను ఆయన కొడుకుని ఇద్దరిని. అసలు మన హయాంలో డిఎస్సీ ఇవ్వలేదు కదా, మరి డిఎస్సీ మీద సిబిఐ ఎంక్వైరీ అంటే నాకు అర్థం కావట్లేదు. ఎలక్షన్స్ ముందు ఏదో ఇవ్వాలి కాబట్టి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయింది. డిఎస్సి 2025 పైనే కాదు 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం. నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి. ఇది మీరు మాట్లాడాల్సిన మాట. 2018 జరిగిన గ్రూప్ 1 మీద వస్తున్న ఆరోపణలు, 2025లో డిఎస్సీ మీద మీరు చేస్తున్న ఆరోపణలు, ఈ రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ ఇస్తే తెలిసిపోతుంది కదా ఎవరు తప్పు చేశారు. కానీ అసలు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేది ఎవరు? అసలు ఈ రెండు కేసులు సిబిఐ ఎంక్వైరీకి వెళ్తాయా ఏమో నాకైతే తెలీదు. నాకైతే డౌటే.